సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. గోవింద 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 గోవింద. కళ్యాణ వెంకటేశ్వర గోవింద. గోవింద 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 గోవింద. కళ్యాణ వెంకటేశ్వర గోవింద. గోవింద గోవింద శ్రీనివాస గోవింద. గోవింద గోవింద శ్రీనివాస గోవింద. నీలాద్రి నిలయవాస నిత్య కళ్యాణ కరుణామూర్తి గోవింద గోవింద. తిరుమల వాస గోవింద గోవింద. పూర్ణ పురుష గోవింద గోవింద తిరుమల వాస. గోవింద గోవింద పూర్ణ పురుష గోవింద గోవింద తిరుమల వాస. గోవింద గోవింద పుండరీకానన గోవింద గోవింద చందన చర్చిత గోవింద గోవింద పాప వినాశక గోవింద గోవింద దేవ పూజిత. గోవింద 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 శ్రీనివాస గోవింద. గోవింద గోవింద శ్రీనివాస గోవింద. నీలాద్రి నిలయవాస నిత్య కళ్యాణ కరుణామూర్తి గోవింద గోవింద. తిరుమల వాస గోవింద గోవింద. శ్రీ పద్మావతి ప్రియా గోవింద నందనందన. గోవింద గోవింద శ్రీ పద్మావతి ప్రియా గోవింద నందనందన. గోవింద 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 హరి గోవింద గోవింద కరుణా సాగర. గోవింద గోవింద శ్రీ వెంకటేశ్వర గోవింద గోవింద దివ్య మంగళ రూప. గోవింద 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 శ్రీనివాస గోవింద. గోవింద గోవింద శ్రీనివాస గోవింద. నీలాద్రి నిలయవాస వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా జూబ్లీహిల్స్ హైదరాబాదు నుండి ప్రత్యక్ష ప్రసారంగా మనం వీక్షిస్తూ ఉన్నాం స్వామివారి యొక్క కల్పవాహనారూఢుడైనటువంటి స్వామివారి వైభవాన్ని. ఉభయ దేవేరులతో కల్పవృక్ష వాహనంపై ఈ విధంగా స్వామివారు వేంచేస్తూ ఉన్నారు. ప్రకృతికి శోభలిచ్చే వస్తువుల్లో వృక్షాలు ఎంతో గొప్ప పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ప్రతి వృక్షము తన శక్తి కొద్దీ జీవులకు ఏదో విధంగా సహాయం చేస్తూనే ఉన్నది. వృక్షాల్లో అనేక రకాలైనటువంటి వృక్షాలున్నప్పటికీ కూడా కల్పవృక్ష వాహనం అనేది దేదీప్యమానంగా దేవతలనే పావనం చేసినటువంటి ఒక మహావృక్షమే కల్పవృక్ష వాహనము. కోరిన కోర్కెలన్నీ తీర్చేటటువంటి కల్పవృక్ష వాహనాన్ని అందరూ కూడా ఒక్కసారి వీక్షించినంత మాత్రానే మనకు అనేక రకాల ఇబ్బందులు ఏవైనా ఉన్నా సరే అవన్నీ తొలగిపోవడానికి కల్పవృక్ష వాహనం చూచినంత మాత్రాననే మనకు
అన్ని రకాలుగా ఉపయోగాలు ఉంటాయన్నమాట. కావుననే స్వామివారు ఈరోజు కల్పవృక్షణ వాహనరూఢుడై భగవంతుడు పంచైతే దేవతరో మందార పారిజాతక సంతాన కల్పవృక్షశ్చ పుంసివ హరిచందనం, ఈ 5 రకాలైనటువంటివి స్వామివారి దేదీప్యమానంగా అలంకరించబడేటటువంటి వృక్షాలే. మందారం, పారిజాతక, సంతాన, కల్ప, హరిచందనం. స్వామివారు ఏ ఉద్దేశంతో ఇలా వాహనాలన్నీ అధిరోహించి మనందరికీ దర్శనమిస్తారు అంటే జీవుల కోసమే. జీవాత్మ పరమాత్మ అనేటటువంటివి 2 లేవు అనేటటువంటి తత్వాన్ని మనకు తెలియచేసేందుకే ఈ వాహనాలన్నీ కూడా. అటువంటి వాహనాలలో కల్పవృక్ష వాహనము అంటే ప్రతి వృక్షము కూడా కల్పవృక్షమే. ప్రస్తుతం మన చేతిలో ఉన్నటువంటి స్వధర్మం, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మో భయం అంటాడు కదా గీతాచార్యుడు. ఆ విధంగా ఇక్కడ ప్రతి వృక్షము కూడా కల్పవృక్షమే. ఎందుకు? మనకిప్పుడు ప్రకృతిని మాతను రక్షించుకునేటటువంటి బాధ్యత మనందరి పట్ల ఉన్నది. శ్రేయాన్ స్వధర్మో విగుణ, మనందరి పట్ల స్వధర్మం అనేటటువంటి ఒక పాత్ర పోషించవలసినటువంటి అవసరం వచ్చినది. ప్రకృతిని మనం రక్షించుకోవాలి. కావుననే ప్రతి వృక్షంలో కూడా మనం కల్పవృక్షాన్ని చూడాలి. ఎందుకు అంటే సమస్త జీవరాశుల్లో కూడా అన్ని రకాలుగా ఏ ఆశ లేకుండా, ఏ కోరిక లేకుండా నిష్కామికంగా పనిచేసేటటువంటి, తన బాధ్యత తాను నిర్వహిస్తూ ఉన్నటువంటి ఏకైక ఒక వస్తువులు కానీ, పదార్థాలు కానీ, జీవులు కానీ అవన్నీ కలిపి ఒక వస్తువుగా చెబితే అదే వృక్షం. అలాంటి వృక్షాలు 10 బావులు కలిస్తే ఒక చెరువుతో సమానం, 10 చెరువులు కలిస్తే ఒక నదితో సమానం, 10 నదులు కలిస్తే ఒక సముద్రంతో సమానం, 10 సముద్రాలు కలిస్తే ఒక వృక్షంతో సమానం, ఒక సుపుత్రునితో సమానం. ఆ 10 మంది సుపుత్రులు కలిస్తే ఒక వృక్షంతో సమానం. అలాంటి వృక్షాన్ని పెంచి పోషించేటటువంటి వాడు 1000 మంది వైద్యులతో సమానం. కావున అలాంటి వృక్షాలను మనం పెంచాలి. మనం కూడా దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఏ మొక్కను తీసుకొని వెళ్తూ ఉండాలి. ఆ ప్రాంగణంలో ఆ మొక్కను నాటడమే కాకుండా అక్కడ గార్డెనర్స్ ఎవరైనా ఉంటే వారికి అప్పజెప్పాలి. అలా అప్పజెపుతూ స్వామివారికి నివేదన చేశామనుకోండి, ప్రతి వృక్షము కూడా కల్పవృక్షంగానే వెలుగుతుంది. దేవాలయ ప్రాంగణాలకు ఒట్టి చేతులతో వెళ్లకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కను తీసుకెళ్ళి అక్కడ నాటి దాని బాగోగులను మనం చూస్తూ ఉండేటట్లుగా చూసుకుంటూ ఉండాలి. అప్పుడు అక్కడ మనం నాటబడినటువంటి ప్రతి వస్తువు, ప్రతి వృక్షము, ప్రతి మొక్క అది మహావృక్షంగా మారి ఆ ప్రతి వృక్షంలో కూడా స్వామివారు వేంచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి కల్పవృక్షాన్ని మనం దర్శించవచ్చు. కావున అటువంటి ఆదర్శమే ఈ కల్పవృక్షం మనకు కనవస్తూ ఉన్నది. ఈ కల్పవృక్షమే ప్రతి వృక్షానికి ఆదర్శంగా ఉన్నది. మనం ఏం చేయవలెను అంటే ప్రకృతిని వికృతి చేసి అనుభవిస్తూ ఉన్నటువంటి ఈ తరుణంలో పరమాత్మ ఇచ్చేటటువంటి దివ్యమైన సందేశం ఏంటి అంటే, అందరూ కూడా ప్రతి ఒక్క వృక్షాన్ని కల్పవృక్షము అనేటటువంటి భావనతో మనం చూసినట్లయితే కల్పవృక్షం ఏ రకమైనటువంటి ఉపయోగాలు ఇస్తూ ఉందో దేవతలకు సైతం మనుషులకు మామూలు వృక్షాలు ఆ స్థాయిలో ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పడానికే స్వామివారు కల్పవృక్షాన్ని అధిరోహిస్తూ వస్తూ ఉన్నారు. కావున మనసిజ సముద్ర మథనమిదే, 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 కనుగొను మింతట కాంతుడ నీవు, మనసిజ సముద్ర మథనమిదే, కనుగొను మింతట కాంతుడ నీవు, మనసిజ సముద్ర మథనమిదే, కనుగొను మింతట కాంతుడ నీవు, మనసిజ సముద్ర మథనమిదే. సత్య
అతి చింతామతి జలనిధి తరువగ అతి గరళపు విరహము ఒడమే సతి చింతామతి జలనిధి తరువగ అతి గరళపు విరహము ఒడమే తతినా పిమ్మట తమకపు కోర్కులు లతల కల్పకపులాకలు ఒడమే తతినా పిమ్మట తమకపు కోర్కులు లతల కల్పకపులాకలు ఒడమే మనసిజ సముద్రమథనమిదే కనుగొను మింతట కాంతుడ నీవు మనసిజ సముద్ర మథనమిదే పొలది కూరిముల పొంగులు పొంగగ పులకల తారలు ఒడమెనదే పొలది కూరిముల పొంగులు పొంగగ పులకల తారలు ఒడమెనదే ఫలమై సాత్విక భావపు చంద్రుడు నిలువున పొడమగ నేరు పులలరే ఫలమై సాత్విక భావపు చంద్రుడు నిలువున పొడమగ నేరు పులలరే మనసిజ సముద్రమథనమిదే కనుగొను మింతట కాంతుడ నీవు మనసిజ సముద్ర మథనమిదే సుదతి తానేని చొక్కపు కాగిట అదనున నిందిరయై పొడమే సుదతి తానేని చొక్కపు కాగిట అదనున నిందిరయై పొడమే కదిసిన శ్రీ వెంకటపతి నీ దశ కదిసిన శ్రీ వెంకటపతి నీ దశ హతరామృతమై అతివకు పొడమే కదిసిన శ్రీ వెంకటపతి నీ దశ హతరామృతమై అతివకు పొడమే మనసిజ సముద్రమథనమిదే కనుగొను మింతట కాంతుడ నీవు మనసిజ సముద్ర మథనమిదే మనసిజ సముద్ర మథనమిదే మనసిజ సముద్ర మథనమిదే ఓం నమో వెంకటేశాయ. కల్పవృక్షం క్షీరసాగర మథన వేళ అమృతంతో పాటు ఆవిర్భవించింది. ఆ వృక్షానికి ఆ దివ్య గుణాలిచ్చింది శ్రీ మహావిష్ణువే. కనుకనే ఆ వృక్షాన్ని వాహనంగా చేసుకున్నాడు. కల్పవృక్షం ఇహ జన్మ జన్మాంతర జ్ఞాన సంస్కారాల్ని కూడా కలిగిస్తుంది. ఆకలి దప్పికలు లేకుండా చేస్తుంది. కానీ శ్రీనివాస కల్పవృక్షం అసలు జన్మమే లేనట్టి సత్ఫలాన్ని ఇస్తుంది. క్షీరసాగరం నుండి కల్పవృక్షం అవతరించిన సన్నివేశాన్ని ఆంధ్ర మహాభాగవతం ఈ విధంగా చెబుతూ ఉన్నది. ఎల్ల ఋతువులందు నెలరారి పరువమై ఎల్ల ఋతువులందు నెలరారి పరువమై ఇంద్రువిరుల తోటకేపు తెచ్చి కోరివచ్చు వారి కోర్కులని నెడు వేల్పు మ్రాను పాల వెళ్ళి బుట్టే కల్పవృక్షం అన్ని ఋతువుల్లో పుష్ప ఫల భరితమై నందనోద్యనానికి శోభగూరుస్తూ తనను ఆశ్రయించి కోరికలు కోరే వాళ్ళ కోరికలన్నీ తీర్చే మహామహిమాన్వితమైనది ఈ కల్పవృక్ష వాహనం. స్వామివారు ఉభయ దేవేరులతో రాజమన్నార్ అలంకరణతో ఈ విధంగా వేంచేస్తూ ఉన్నారు అంటే ఎంతటి దేదీప్యమానమైనటువంటి రాజసమో చూశారా. ఈనాడు జూబ్లీ హిల్స్ హైదరాబాదు నుండి మనం ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క అద్భుతమైన విన్యాసాలతో కూడినటువంటి స్వామివారి దర్శనాన్ని
అందరం ప్రపంచీకులందరూ కూడా చూచే భాగ్యాన్ని కలిగించినటువంటి వారు తిరుమల తిరుపతి దేవస్థానముల వారు. కావున ప్రత్యక్ష వీక్షణంగా తిలకిస్తూ ఉన్నటువంటి మనందరి హృదయాలు కూడా ఎప్పుడూ కూడా ఒక ఉత్సవమే అనేటటువంటి భావనతో మనం జీవించాలనే ఉద్దేశ్యమే భగవంతుడు ఈ విధంగా బ్రహ్మోత్సవాలను నడిపించుకుంటూ ఉంటాడు. అందుకనే హైదరాబాదే కాదు, అమెరికానే కాదు, ఇతర వేరే అన్ని దేశాల వాళ్ళు కూడా, ప్రపంచ దేశీకులందరూ కూడా ఈనాడు బ్రహ్మోత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. అలా జరుపుకుంటూ చివరికి సనాతన ధర్మం ఎంతలా ప్రజ్వరిల్లుస్తూ ప్రపంచ దేశాలన్నీ కాకుండా వేరే లోకాలు కూడా ఈ యొక్క శోభ వెళ్ళాలని ఆ ప్రజ్వరిల్ల చేసేటటువంటి భగవంతుని హృదయం ఎంతటి పరిమళ భరితమో కదా. కావున అన్ని ఋతువుల్లో ఒకే రకంగా ఫలాలనిచ్చేటటువంటి ఈ కల్పవృక్షం అందరికీ ఆనందదాయకం. అందుకనే తతో భవత్ పారిజాతః సురలోక విభూషణం పూరయత్యర్థినో యోర్త్యైః శశ్వద్భువి యథా భవాన్. దేవలోక విభూషణమయ్యింది, అర్థించు వారి కోరికలు తీర్చేది అయినటువంటి పారిజాతం కూడా భగవంతుని అనుగ్రహం చేత పుట్టినటువంటిదే. ఈ వర్ణన శ్లోకంలోని సురలోక విభూషణత్వం, అర్థించువారి కోరికలు తీర్చడం 2 లక్షణాలు కల్పవృక్ష వాహనారూఢుడైనటువంటి శ్రీవారి యందు ఇతోధికంగా ఉన్నాయి అని చెప్పుటలో ఏమాత్రము సందేహమే లేదు. అందుకనే అనేక విధాలుగా ప్రశంసిస్తూ ఉన్నారు. శ్రీనివాస పారిజాతం వెంకటాచల క్షీరసాగరంలో అవతరించినప్పుడు భక్తులకు అన్నపానాలు సకల శుభాలు చేకూరుస్తూ ఆపార మహా మహిమానుభావాలతో అనేక ఉత్సవాల్లో జరిపించుకుంటూ ఉంది. ఆనాడు సత్యభామ కోసమై భూలోకానికి శ్రీకృష్ణుడు తెచ్చిన పారిజాతం కొంతకాలం మాత్రమే భూలోకంలో ఉండినది, తరువాత స్వస్థానం చేరింది. కానీ శ్రీనివాస పారిజాతం ఒకరు తెచ్చింది కాదు, స్వసంకల్పంతో భక్తజనోద్ధరణకై స్వయంగా ఇక్కడ అవతరించింది. ఇది పురాణాల ప్రకారం కలియుగాంతం వరకు దినదిన ప్రవర్ధమానమై అపార మహామహిమాన్వితమై ఉంటుంది. ఇది జగత్త్రయంలోనే కాదు, 14 భువనాల్లోనూ శ్రేష్టమైనది. ధరణిదేవుల నాగయామాత్యుడి దశావతారాల్లో చరిత్రలో ఈ కల్పవృక్షం గురించి అనేక రకాలుగా చెప్పబడి ఉన్నది. కావున భక్తులందరూ కూడా ఒకే భావంతో, ఋగ్వేదంలో ఉంటుంది కదా, ఉద్బుజ్జద్వం స మనః సకాయః అంటే ఒకే భావాలు కలిగినటువంటి వాళ్ళు, ఒకే లక్షణాలు కలిగినటువంటి వారు కలిసి నడుస్తారు. అలా భక్తులందరూ కూడా ఒకే రకమైనటువంటి ఆశయాలు కలిగినటువంటి వారై, ఒకే రకమైనటువంటి సంకల్పాలు కలిగినటువంటి వారై, ఒకే రకమైనటువంటి పరమాత్మను చేరాలనేటటువంటి ఒక తీవ్ర నిష్టను కలిగినటువంటి వారై ప్రవర్తిస్తే వారి హృదయమే ఒక కల్పవృక్షంగా విరాజిల్లుతున్నది. అలాంటి భక్తులను పావనం చేయడానికి పరమాత్మ ఎప్పుడూ కూడా అధిరోహించడానికి సంసిద్ధుడై ఉన్నాడు. అది మనం గ్రహించాలి, గమనించాలి. సంతానమనే కల్పవృక్ష పుష్పమాలికయే ఇంత అందంగా ఉంటే ఇక భక్త సంతాన కల్పద్రువమైనటువంటి శ్రీనివాసుని కల్పవృక్ష వాహనం సౌందర్యం ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి ఆ కాలంలోనే వృక్షాలన్నీ పోటీ పడేటటువంటివి. కానీ ఎంత పోటీ పడినా, ఎంత తత్వాన్ని విరజిల్లుకున్నా, భగవంతుని చేత, భగవంతుని సృష్టి చేత ఆవిర్భవించినటువంటి కల్పవృక్షం యొక్క దివ్య మంగళాకార స్వరూపాన్ని ఒక్కసారి దర్శించినంత మాత్రాననే మన యొక్క పాపాలు పటాపంచలైపోయి జీవుడు దేవుడు అనేటటువంటి 2 లక్షణాలను మాత్రమే సృష్టి మొత్తం ప్రకటింపజేసేటట్లుగా ఈ కల్పవృక్ష వాహనం మనందరికీ గోచరిస్తూ ఉన్నది. కావున అక్కడ ఉన్నటువంటి అనేక రకాల వస్త్రాలతో, సాంప్రదాయకరమైనటువంటి దుస్తులతో, దేదీప్యమానంగా అలంకరణలతో భక్తాదులందరూ కూడా వేంచేసి ఉన్నారు. లయలో నాట్యమాడుతూ, కోలాటమాడుతూ, పరమాత్మను కీర్తిస్తూ ఇదే జీవితం, ఇదే జీవితం, ఇప్పుడున్నటువంటి ఈ యాంత్రిక జీవితంలో ఇదిగో అంత పెద్ద పట్టణంలో కూడా, హైదరాబాదు పట్టణంలో కూడా ఇదిగో ఇలాంటివి కూడా జరుగుతాయి, ఇలాంటి భక్తి విన్యాసాలు కూడా జరుగుతాయి. శ్రీవారు వేంచేసి ఉన్నారు, కావున అది వైకుంఠమే, కావున అది పరమాత్మునికి స్వర్గధామమే. అలాంటి స్వర్గధామమైనటువంటి ఒక ప్రాంతము
మనకు కూడా వైకుంఠం లాంటిదే అనేటటువంటి భావనలతో భక్తాదులందరూ కూడా ఆ యొక్క వేడుకలో పాల్గొంటూ ఉన్నారు. శ్రీనివాస ప్రభువు ఎంత గొప్ప దయతో ఉన్నాడు అంటే ఆ దయకు ప్రతిరూపం ఏంటి అంటే పరమాత్ముని యొక్క చూపు. ఆ చూపు అనేటటువంటి కిరణం ఒక్కసారిగా హృదయాలను పావనం చేసేటట్లుగా మనం భావించుకుంటే నిజంగానే మనం పావనం అయిపోతాం. ఎందుకంటే అది చూపులు కాదు, లావణ్య గనులు. కనుక అలాంటి పరమాత్మ ఈరోజు యథావిధిగా స్వామివారు తిరుమలేశుడు వెంకటాద్రి స్థానమునందు ఏ విధంగా వైభవంగా సేవలు చేయించుకుంటాడో భక్తాదులతో ఆ అవకాశాన్ని హైదరాబాదు జూబ్లీ హిల్స్లో కూడా ఇచ్చాడు. కావుననే ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతీయ సనాతన ధర్మాన్ని అంటిపెట్టుకుని ఆదర్శాన్ని అంటిపెట్టుకుని జీవిస్తూ ఉన్నాయని చెప్పడానికి ఇదొక నిదర్శనం. కావున సభక్తిపూర్వకంగా ప్రత్యక్ష వీక్షణంగా మనమందరం చూస్తూ ఉన్నటువంటి ఈ యొక్క వేడుకను ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తూ ఉంటాయి. కావున ఈ యొక్క సందేశాన్ని, ఈ యొక్క ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని అందరికీ అప్పజెప్పాల్సిన బాధ్యత మన తరతరాల వరకు కూడా, మన వచ్చే తర్వాతి కాలం వారికి కూడా, ఆ జనరేషన్కి కూడా మనం అందించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కావున స్వామివారు రాజమన్నారుగా ఎంతో దేదీప్యమానంగా వెలుగుతూ మనకు దర్శనమిస్తూ ఉన్నారు. కావున విచ్చేసిన భక్తాదులందరూ కూడా ఏ కాలం నాటి భాగవతులో, అందుకే ఈ విధంగా ఈ పూజలో, ఈ సేవలో, ఈ యొక్క కల్పవృక్ష వాహన సేవలో అందరూ కూడా పాల్గొనే అవకాశం కలిగింది. వెంకటేశ్వర స్వామివారి అలంకరణతో, వెంకటేశ్వర స్వామివారి రూపాన్ని ధరించి, అమ్మవారి రూపాన్ని ధరించి అక్కడ నిలిచిని ఉన్నారు భక్తాదులు. అంటే భగవంతుని పట్ల ఎంత ప్రేమ ఉండాలో మనకు అర్థమవుతూ ఉన్నది. ఆ చల్లని చేయి చూచారా, అది మామూలు చేయి కాదు, కరములు சீரார் ஒளிதப்பி பாடலாம் நெஞ்சமே மொய்போ தருள நாராயணன்
తాన్మోగమాయ్ సంగరనైతాన్ పాడైతాన్మోగమాయ్ ఆందాగే మేరెట్టే ఆరే కమలాకాంతుడు కరుణామయుడు కమలాకాంతుడు కరుణామయుడు కల్పకవాహన మోహనుడు కమలాకాంతుడు కరుణామయుడు కల్పకవాహన మోహనుడు తిరుమలగిరి తిరువేంకటనాథుడు తిరుమలగిరి తిరువేంకటనాథుడు తిరువీధుల తిరిగెను కనుడు తిరుమలగిరి తిరువేంకటనాథుడు తిరువీధుల తిరిగెను కనుడు కమలాకాంతుడు కరుణామయుడు కల్పకవాహన మోహనుడు కల్పకమూరీతి కడు సుందరుడు కల్పకల్పాంతమందిరుడు కల్పకమురీతి కడు సుందరుడు కల్పకల్పాంతమందిరుడు ఎల్లలోకముల ఇంద్రుడు ఎల్లలోకముల ఇంద్రుడు అందరి కన్నుల చంద్రుడు ఎల్లలోకముల ఇందురుడు అందరి కన్నుల చంద్రుడు మత్స్యవరాహ కూర్మధారి అయి వామనుడై నృసింహుడై మత్స్యవరాహ కూర్మధారి అయి వామనుడై నృసింహుడై రామ రామ శ్రీరామ కృష్ణుడై కలివిలసిలు పరమాత్ముడై రామ రామ శ్రీరామ కృష్ణుడై కలివిలసిలు పరమాత్ముడై కమలాకాంతుడు కరుణామయుడు కమలాకాంతుడు కరుణామయుడు కల్పకవాహన మోహనుడు కమలాకాంతుడు కరుణామయుడు కడలేని శృతుల వెలుగు దైవము కళ్యాణ కళా జీవము కడలేని శృతుల వెలుగు దైవము కళ్యాణ కళా జీవము నాలుగు భుజముల నల్లని వాడు నాలుగు భుజముల నల్లని వాడు
నరుల పాలించు నారాయణుడు. నాలుగు భుజముల నల్లని వాడు, నరుల పాలించు నారాయణుడు. ధర్మార్థ కామ మోక్షదాతయై నిర్మలుడై మహాత్ముడై, ధర్మార్థ కామ మోక్షదాతయై నిర్మలుడై మహాత్ముడై, ఏ వరమునైనా ఎప్పుడు కరుణించు కలివరదుడు తొలి సురవరుడు. ఏ వరమునైనా ఎప్పుడు కరుణించు కలివరదుడు తొలి సురవరుడు. కమలాకాంతుడు కరుణామయుడు, కల్పక వాహన మోహనుడు, తిరుమలగిరి తిరువేంకటనాథుడు, తిరుమలగిరి తిరువేంకటనాథుడు. తిరువీధుల తిరిగెను కనుడు, తిరుమలగిరి తిరువేంకటనాథుడు, తిరువీధుల తిరిగెను కనుడు. వెంకటేశ తిరుమలేశ గోవింద. ఓం నమో వెంకటేశాయ. రకరకాల పుష్ప పరిమళాలతో భగవానుడు వేంచేస్తూ ఉన్నాడు. కల్పవృక్ష వాహనం గురించి అన్నమాచార్యులు వారు ఈ విధంగా చెబుతారు. శ్రీవారినే కల్పవృక్ష వాహనంగా కీర్తించారు. ఇనవంశమున లోకహిత కల్పభూజమై అనఘుడై జనించినాడీతడు. ఇనవంశమున లోకహిత కల్పభూజమై, రాముడే శ్రీవెంకటేశ్వరుడు కనుక సూర్యవంశంలో లోకానికి హితం కలిగించేటటువంటి కల్పవృక్షమై స్వామి అవతరించాడన్నాడు. కల్పవృక్షం తన వద్దకు వచ్చి కోరిన వారికే హితాన్ని కలిగిస్తుంది. కానీ ఈ కల్పవృక్షం కోరినా కోరకున్నా విశ్వానికంతా హితాన్ని కలిగిస్తుంది. కావుననే స్వామివారే కల్పవృక్షమని అన్నమాచార్యుల వారి భావన. కారణం విశ్వమే విష్ణువు కనుక విశ్వహితాన్ని కలిగించడం స్వామి బాధ్యత. మరి కల్పవృక్షం తెల్లగా ఉంటుంది కదా అంటే అన్నమాచార్యుల వారు చెట్టు బాగా చేవ పట్టింది కనుక అలా నల్లగా అయిందని స్వామివారి వర్ణనను సమర్థించారు. సంతలే జొచ్చితిగా నిసరుకుగా ననైతి, ఇంతట శ్రీహరి నీవే ఇటు దయజూడవే, తను పని ఎడి కల్పతరువు ఎక్కితిగాని, కొన విజ్ఞాన ఫలము కోయలేనైతి. ఘనుడ శ్రీ వెంకటేశ, ఘనుడ శ్రీ వెంకటేశ, క్రమ్మరకి కృపజేత, దనిసియే విధులను తట్టుబడనైతి అంటారు సంకీర్తనాచార్యులు. ఈ ప్రపంచం ఒక సంత అయితే సత్య వస్తువు లేని సంత. శ్రీహరి ఒక్కడే సత్యం. కానీ జీవులంతా శరీరం ద్వారానే సకల సుఖాలు పొందుతాయని, దేహం కల్పవృక్షమని భావిస్తారు. అది అజ్ఞానం. అశాశ్వతమైన దేహం వల్ల కానీ, దేహ సంబంధమైనటువంటి సంతలే ఉన్న సంబంధాల వల్ల కానీ దేహి సుఖాన్ని పొందలేదు. విజ్ఞాన ఫలాన్నిచ్చేటటువంటి కల్పవృక్షం శ్రీహరి ఒక్కడే. కావున తిరునామంతో భగవంతుడు హైదరాబాదు జూబ్లీ హిల్స్ నందు ఏ విధంగా వేంచేస్తూ ఉన్నాడో ఆ వైభవాన్ని ఒక్కసారి తిలకిస్తూ ఉంటే, వెంకటాద్రి యందు స్వామివారు ఏ విధంగా పూజలు అందుకుంటూ ఉన్నారో, వాహన సేవలు అందుకుంటూ ఉన్నారో ఆ విధంగానే ఆ ఆదర్శాన్నే అంటిపెట్టుకుని హైదరాబాదు నందు కూడా చేయడం గొప్ప కైంకర్యంలో భాగమే. కావున ప్రపంచీకులందరూ కూడా ఈ ఆదర్శాన్నే అంటిపెట్టుకొని సనాతన ధర్మాన్ని మనం ఎంతగానో రక్షించుకుంటూ పాలించుకుంటూ, భగవంతుడే మన నిష్ట, త్రికాలేపి తిష్టతి ఇతి సత్యం, 3 కాలాల్లో ఏదైతే శాశ్వతంగా ఉంటుందో అది సత్యము. అవే శ్రీవారి పాదాలు, అవే శ్రీవారి
కనులు, అదే శ్రీవారి కరములు, అదే శ్రీవారి వైభవం, అదే శ్రీవారి సాహిత్యం, అదే శ్రీవారికి సంబంధించినటువంటి భక్తులు, అదే శ్రీవారికి సంబంధించినటువంటి ప్రతి శక్తి కూడా, ప్రతి అంశ కూడా. కావున అలాంటి త్రికాలేపి తిష్టతీతి సత్యం, 3 కాలాల్లో భూత భవిష్య వర్తమాన 3 కాలాల్లో ఉండేటటువంటి పరమాత్మ అలాంటి చిరునామా ఒకటేదో మన శరీరంలో దాచి ఉంచాడు. అదే ఆత్మ. ఆ జీవుడు అనేక రకాలుగా ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే మళ్ళీ పరమాత్మ పాదాలనే పట్టుకునేటట్లుగా మనం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అలాంటి ప్రయత్నాలలో ఒకటే ఈ కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించినటువంటి పరమాత్మను దర్శించడం, ఆ సేవలో మనందరం కూడా పాల్గొనడం. కావున కమనీయమైన రమణీయమైన స్వామివారి కన్నులు మన వైపుగా దయగా చూచినట్లయితే, ఆ దయకు మనం పాత్రులమైతే అది కదా మన జన్మమంటే, అది కదా మన జన్మకు సార్థకత అంటే. కావున వృక్షాలలో కల్పవృక్షం కామితార్థప్రదాయిని అయిన దేవతా వృక్షం. ఇది భూలోక వృక్షం కాదు, దేవలోకంలో పెరిగే మహిమాన్విత తరువు. అందుకనే భగవద్విభూతి విశేషంగా వ్యక్తమయ్యేటటువంటి పక్షులు, వృక్షాలు, జంతువులు, పదార్థాలు అన్నీ కూడా ఆయనను వహించి సేవలు చేస్తూ ఉంటాయి. కోరిన వాటిని కల్పించి ఇవ్వగల మహిమగలది కాబట్టే ఇది కల్పవృక్షమైనది. ఆ కోరిక బాగోగులన్నీ నీ బాధ్యతే. ఒక్క భగవంతుడు మాత్రమే మనం కోరినా అహితమైన వాటిని ఇవ్వడు, కోరకున్నా హితమైన వాటిని ఇస్తాడు. సహజంగా తన పళ్ళను, ఆకులను, పూలను, కొమ్మలను, తన త్వక్కు అంటే బెరడును, స్కందాన్ని, మూలాలను అన్నింటినీ మానవులకు, పశువులకు, పక్షులకు పంచి ఇచ్చేటటువంటి వృక్షం ఒక శిబి చక్రవర్తి త్యాగానికి ప్రతీక ఈ పత్రహరిత దేవత. వృక్షాలు జీవరాశి కంటే ముందుగా ప్రాణవాయువుల్ని సిద్ధం చేసి ఉంచుకున్నాయి. మానవుడి రాక కోసం సృష్టిలో ముందుగా ఎదిగి చూస్తున్నటువంటి చల్లని తల్లి వృక్షం. ఈ సృష్టిలోనే మానవ రాకకు ముందు నుంచే వృక్షం ఉంది. అంటే కూటి కోసం కోటి విద్యలు అని అంటూ ఉంటారు. అవన్నీ అబద్ధపు మాటలు. ఎందుకు అంటే అన్నాద్భవంతి భూతాని పర్జన్య దన్న సమూహ అంటున్నాడు గీతాచార్యుడు. అన్నము వలన జంతుజాలం పుడుతూ ఉన్నది. అన్నము వలన జంతుజాలం పుడుతుంది. నువ్వు అన్నం కోసం ఆరాటపడడం ఏంటి? కోటి విద్యలు అన్నం కోసమే అనడం ఏంటి అనే ఒక్క విషయానికి మనం సూత్రాన్ని గమనించినట్లయితే, మనం పుట్టకనే మనకు తల్లి పాలు సిద్ధమై ఉన్నాయి. ఆ తల్లి పాలను పుట్టబోయేటటువంటి ఆ పిల్లాడు సిద్ధం చేసుకోలేదు, తల్లి సిద్ధపరచలేదు. మరి ఎవరు తయారు చేశారు? మనకంటే ముందు మన కోసం సరైన సమయానికి పాలు సిద్ధమై ఉన్నట్లే ఆ ఒక్క సూత్రమే సమస్త మానవాళికి, సమస్త జీవరాశికి కూడా వర్తిస్తుంది. కావున పరమాత్మ మనకు ముందుగానే అన్ని సిద్ధం చేసి ఉంచాడు. ఆహారం కావచ్చు, పంచభూతాలు కావచ్చు, వృక్షాలు కావచ్చు, ప్రకృతి మాతను కావచ్చు, వీటన్నిటినీ పరమాత్మ మన కోసం ముందుగానే సిద్ధం చేసి పంపించాడు భూలోకానికి. మనం కూటి కోసం మాత్రమే జీవిస్తున్నాము అంటే జీవించడం వేరే, బతకడం వేరే కదా. కావున జీవించడం అంటే ఏంటో, బ్రతకడం అంటే ఏంటో తెలుసుకోవాలి. కలదందే పో సర్వము గలదు, కామితార్థమును గలదు. కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు. కలదందే పో సర్వము గలదు, కామితార్థమును గలదు. కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు. ఆకాశంబున మోక్షము వెదకిన అందులోపల లేదు. పైకొని తానెంత వెదకి చూచిన పాతాళంబున లేదు. ఆకాశంబున మోక్షము వెదకిన అందులోపల లేదు. పైకొని తానెంత వెదకి చూచిన పాతాళంబున లేదు. ఈ కడధ
ఆశలా జిక్కక తొలగిన నందే కలదు కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు జన్మములు ఎత్తిన ముక్తికి కొన మొదలేమియు గనరాదు వాటపు సంసారములో గర్మపు వార్తి ఏది నా గనరాదు కోటి జన్మములు ఎత్తిన ముక్తికి కొన మొదలేమియు గనరాదు వాటపు సంసారములో గర్మపు వార్తి ఏది నా గనరాదు కూటువతో స్వర్గాది లోకముల గోరి వెదకినా గనరాదు గాటపు కేశవ భక్తి గలిగితే కైవల్యము మతిగా నగవచ్చు నిసరిమ పని సపదని పమరి గరిస కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు సకల శాస్త్రములు చదివినా వరము చక్కటి మార్గము దొరకదు వికటపు పలు వేల్పులనెందరి గడు వెదకి గొలిచినా దొరకదు సకల శాస్త్రములు చదివినా వరము చక్కటి మార్గము దొరకదు వికటపు పలు వేల్పులనెందరి గడు వెదకి గొలిచినా దొరకదు అకలంకుడు శ్రీ వెంకటగిరిపతి అంతరంగముననున్నాడనుచును ప్రకటముగా గురుడానతి ఇచ్చిన పరము సుజ్ఞానము తనలో దొరకును కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు కలదు కలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు కలదు గలదు శరణాగతులకు ఓం నమో హరి వెంకటేశాయ. వృక్షాలు ప్రాణులకు ప్రాణభిక్ష పెట్టే తరుదేవతలు, పక్షులకు వృక్షాలు అంతఃపురాలు, వనదేవతలకు ఆవాసాలు, ఫదికులు సేదదీరే విడిది గృహాలు. అలాంటి వృక్షమే, అలాంటి వృక్షానికి తలమానికమైనటువంటి దేవలోకపు వృక్షమే ఈనాటి కల్పవృక్షం. అలాంటి కల్పవృక్ష వాహనారూఢుడైనటువంటి పరమాత్మ ఈరోజు మనందరికీ దేదీప్యమానంగా దర్శనమిస్తూ ఉన్నాడు. వృక్షాలలో కల్పవృక్షం, మణులలో చింతామణి, పశువులలో కామధేనువు, అర్తుల ఆర్తిని తీర్చగల శక్తిమంతాలు అని అంటారు. ప్రతి వృక్షమూ కల్పవృక్షమే. తన ఆకులతో ఆహారాన్ని కల్పిస్తుంది, పళ్ళతో రసాల్ని ప్రసాదిస్తుంది, కొమ్మలతో ఆవాసాల్ని అనుగ్రహిస్తుంది, ధనుర్బాణాది ఆయుధాల్ని అందిస్తుంది, ప్రాణవాయువుల్ని ఉత్పత్తి చేస్తుంది, భూమి సారాన్ని పెంచుతుంది, మూలికల్ని ఔషధాల్ని ఇస్తుంది. తరువు త్యాగాన్ని బోధించే గురువు, తరువు ప్రాణాన్ని ప్రసాదించే దైవతం, తరువు పచ్చని రూపంలో ప్రత్యక్షమవుతున్నటువంటి పరమాత్మ. వృక్షం ప్రాణబంధువు, నవరసాల సింధువు, చివురించే ఎదుగే గరుడపచ్చల నిధానం, అరణ్య సామ్రాజ్య మూల పురుషుడు తరువు. చెట్టుకు మనిషికి ఉన్న ప్రాణ సంబంధమైనటువంటి
ఈ విధంగా ఉంటుందని చాటి చెబుతూ స్వామి కల్పవృక్షంతో పాటు సాగి వస్తూ ఉన్నాడు. కావున మనిషికి తరువే గురువుగా ఆ మనిషికి తరువుకు ఉన్నటువంటి ఆ సత్సంబంధాన్ని తెలిపేటందుకే ఆ జీవ ఆధారితమైనటువంటి తరువు ఏ విధంగా ఉండాలి, ఆ ఆదర్శాన్ని జీవుడు ఏ విధంగా స్వీకరించాలి అని తెలియజేసేటందుకే పరమాత్మ కల్పవృక్ష వాహనారూఢుడై మనందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు. శ్రీవేంకటేశ సహస్రనామావళిలో మందార సుమనోభాస్వాన్, మందార పుష్పాలతో విరాజిల్లేవాడు అని, మందార చాం పేయమాలి అని ఒక నామం ఉంది. మందార మాలలు సంపెంగ మాలలు కలవాడని అర్థం. ఇది ఒక విశిష్ట నామం. శ్రీవారి సహస్రనామావళిలో కల్పపల్లవలాలిత, కల్పవృక్షపు లేత చిగుళ్లతో లాలింపబడినటువంటి వాడు అని అర్థం. విష్ణుదేవునికి కల్పవృక్షానికి అవినాభావ సంబంధం ఉంది. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామం అని వైదేహి సహితం. సురద్రుమతలే హైమే మహామంటపే అని శ్రీ స్వామివారిని గూర్చినటువంటి కృష్ణరామ ధ్యాన శ్లోకాల్లో స్వామి కల్పవృక్షపు నీడల్లో ఉంటాడని తెలుస్తూ ఉన్నది. విష్ణు దేవాలయాలన్నింటిలోనూ కల్పవృక్ష వాహనం ఉంటుంది. అంటే ఆ కల్పవృక్ష వాహనమే స్వామివారే కల్పవృక్ష వాహనం అనేటటువంటి సూక్ష్మ నియమాన్ని అర్థం చేసేటందుకే, అర్థమయ్యేలా స్వామివారు తెలియజేసేటందుకే వైష్ణవ ఆలయాలలో కల్పవృక్ష వాహనం కూడా ప్రత్యేకంగా ఉంటుంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. కావుననే శ్రీకృష్ణుడు సత్యభామ కోరికను మన్నించి పారిజాత వృక్షాన్ని దివి నుండి భువికి తీసుకువచ్చినటువంటి తీరు, ఆ పెరటిలో నాటి వాటి చిగుళ్లతో సత్యభామను బుజ్జగించాడని భావం కూడా ఆ పైనున్నటువంటి నామంలో వ్యక్తమవుతూ ఉన్నది. ఆనాటి కృష్ణుడే ఈనాటి శ్రీనివాసుడు కనుక ఆ పారిజాతమే ఈనాడు వాహనమై ఈ అవతారంలోనూ శ్రీవారిని వాహన రూపంలో సేవిస్తూ భక్తుల్ని సఫలీకృత మనోరథుల్ని చేస్తూ ఉన్నది కల్పవృక్ష వాహనం. ఈనాటి కల్పవృక్షం 5 దేవతా వృక్షాల సమాహార రూపం కనుక 5 దేవతా వృక్షాలు ఇచ్చేటటువంటి ఫలాల కంటే శ్రీవారు అధికంగా ఫలాలిచ్చేటటువంటి కల్పవృక్షం ఇహపరానందదాయకుడై భక్తుల్ని రక్షిస్తున్నందుకు ఈ కల్పవృక్ష వాహనోత్సవం భూలోకాన్ని దేవలోకంగా శోభిల్లజేసేటటువంటి దివ్య మనోహర మహోత్సవం. కావున సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో భగవంతుణ్ణి ఆరాధిస్తే సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. నిన్ను కొలిచితే చాలు కొలిచితే చాలు నీయంత వాని జేతువు, నిన్ను కొలిచితే చాలు నీయంత వాని జేతువు, పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు, నిన్ను కొలిచితే చాలు నీయంత వాని జేతువు, పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు, నిన్ను కొలిచితే చాలు. నారాయణ నారాయణ హరి గోవింద హరే, నారాయణ నారాయణ హరి గోపాల హరే, నారాయణ నారాయణ హరి గోవింద హరే, నారాయణ నారాయణ హరి గోపాల హరే. భూపతి చేరితే కొంత భూమియనూపుగాని ఏపున ఉన్నత పదమీయలేడు, భూపతి చేరితే కొంత భూమియనూపుగాని ఏపున
ఉన్నత పదమీయలేడు. తీపులనింద్రుని ఆరాధించితే స్వర్గమే కాని, తీపులనింద్రుని ఆరాధించితే స్వర్గమే కాని, ఏ పొద్దు చెడని భోగమీయలేడు. తీపులనింద్రుని ఆరాధించితే స్వర్గమే కాని, ఏ పొద్దు చెడని భోగమీయలేడు. నిన్ను కొలిచితే చాలు నీయంత వాని చేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు. నిన్ను కొలిచితే చాలు నీయంత వాని చేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు. గరళ కంఠు కొల్చితే కైలాసమీ నోపుగాని, గరిమ ధ్రువ పట్టము కట్టలేడు. గరళ కంఠు కొల్చితే కైలాసమీ నోపుగాని, గరిమ ధ్రువ పట్టము కట్టలేడు. సరి విరించి గొల్చితే సత్యలోకమే కాని, సరి విరించి గొల్చితే సత్యలోకమే కాని, విరజానది దాటగా వెళ్ళవేయలేడు. సరి విరించి గొల్చితే సత్యలోకమే కాని, విరజానది దాటగా వెళ్ళవేయలేడు. నిన్ను గొలిచితే చాలు నీయతవాని చేతు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు. నిన్ను గొలిచితే చాలు నీయతవాని చేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు. ఓం నమో వెంకటేశాయ. ఆహా, ఎంత గొప్పటి దివ్యమైనటువంటి సాహిత్యంతో కూడినటువంటి సంకీర్తన. నిన్ను గొలిచితే చాలు నీయంత వాడను చేసేదవు. పరమాత్మ ఎప్పుడూ కూడా ఏమని ఆకాంక్షిస్తాడంటే, నా బిడ్డలు నన్ను చేరుకొందురుగాక, నా యొక్క అంశతో ఉన్నటువంటి వారందరే నా బిడ్డలు కావున ఏనాటికైనా నన్ను గుర్తించెదరుగాక అని భగవంతుడు ఎప్పుడూ కూడా దయావర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు. అది భక్తులకు ఏ ఒక్కడికో, అందుకే మనుష్యానాం సహస్రేషు, వేల కొలది జనులలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఆ ఒక్కడిని నేనే ఎందుకు కాకూడదు అని ప్రతి ఒక్కడు అనుకోవాలి. కావున అలా అనుకున్న వారే ఇప్పుడు మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి వారందరూ కూడా. కావున స్వామివారు దేదీప్యమానంగా వెలుగుతూ ఉండడమే కాక అందరి హృదయాలను వెలిగింపజేస్తూ, అందరినీ తరింపజేస్తూ, భాగవతోత్తములందరినీ ఏ విధంగా అనుగ్రహించాడో మనందరినీ కూడా ఆ విధంగా అనుగ్రహించడానికి స్వామివారు దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనారూఢుడై మన ముందుకు విచ్చేశాడు పరమాత్మ. కావున హృదయరంజకమైనటువంటి ఆత్మరంజకమైనటువంటి ఆ పరమాత్ముని ఆ సేవలో మనం దర్శించినంత మాత్రం చేతనే మన మనస్సు ఒక పల్లకిగా మారుతుంది. ఆ పల్లకిలో ఒక కల్పవృక్ష వాహనారూఢుడైనటువంటి పరమాత్మ కదులుతూ మెదులుతూ మనల్ని కదిలిస్తూ ఉన్నట్లు సంపూర్ణమైనటువంటి భావన చేయడానికి వీలవుతుంది. కావున ఆ ఆర్భాటం, ఆ వైభవం, ఆ ఔన్నత్యం, ఆ టీవీ, ఆ రాజసం ఇవన్నీ కూడా పరమాత్మకు రాజమన్నారుగా చేయడానికి, రాజమన్నార్ అలంకరణలో చూడడానికి ఒక గొప్ప వేడుక దినోత్సవంగా ఈరోజు మనం చూడగలుగుతున్నాం.
కావున ఇరు దేవేరులతో భగవానుడు ఈ విధంగా వేంచేస్తూ ఉన్నటువంటి సందర్భం, సూర్య భగవానుడు ఏ విధంగా తన కిరణాలతో భూమిని వెలిగింపజేస్తూ ఉన్నాడో అదేవిధంగా సమస్త లోకాలను కూడా పరమాత్మ వెలిగిస్తూ ఉన్నాడు. అలాంటి వెలుగుకు కారణమైనటువంటి పరమాత్మను మనం గ్రహించాలి. ఆ అంశను మనం ఒక నిష్టతో గ్రహించాలి. అప్పుడు మాత్రమే పరమాత్మ యొక్క అంశ మనకు అర్థమవుతుంది. పరమాత్మ యొక్క బిడ్డలమని మనం అనిపించుకోగలం. కావున ఎప్పుడో 60 ఏళ్ళ తర్వాత, 70 ఏళ్ళ తర్వాత, 80 ఏళ్ళ తర్వాత చూద్దాంలే అని అనుకుంటే కాదు. అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కలేబరం యక్ ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఎవడు అంత్యకాలమున కూడా నన్ను స్మరిస్తూ శరీరాన్ని వదులుచున్నాడో వాడు నన్నే చెందుచున్నాడు. ఇక్కడ అంతకాలే చ అనేది మనం ప్రత్యేకంగా, ఆ చ అంటే మరియు కూడా అని అర్థం. అంతకాలే చ, అంత్యకాలమున కూడా నన్ను స్మరిస్తూ శరీరాన్ని వదులుచున్నాడో వాడు నన్నే చెందుచున్నాడు అని దీని అంతరార్థం. అంటే అర్థం ఏంటి? మనం ముందు నుంచి కూడా బాల్య వ్యవస్థ నుంచి కూడా, బాల్య అవస్థ నుంచి కూడా మనం భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. భగవంతుని యొక్క ప్రేమను మనం తెలియజేస్తూ ఉండాలి బిడ్డలకు. భగవంతుని యొక్క నిష్ట ఏంటి, భగవంతుని యొక్క స్థాయి ఏంటి, భాగవతంలో భగవంతుడంటే ఏంటి, వేదాలలో ఉన్నటువంటి భగవంతుడు ఏంటి అనేటటువంటి విషయాలు పిల్లలకు చెబుతూ ఉంటే ఆ పిల్లలు ఏం చేస్తారు? పరమాత్మ యొక్క ఆ లక్షణాలను, పరమాత్మ యొక్క ఆ వైవిధ్యమైనటువంటి ఒక విన్యాసాలను, లీలలను స్మరిస్తారు. స్మరించే అవకాశం కలుగుతుంది. ఆ స్మరణ ఎంతవరకు వెళుతుంది అంటే భాగవతోత్తముల లిస్టులో కలిపేసేంతవరకు వెళుతుంది. కావుననే అంతకాలేచ మామేవ స్మరణ్ ముక్త్వా కలేబరం. అంతకాలమున కూడా అంటే, అంతకాలమున కూడా అంటే అర్థం ఏంటి? ముందు నుంచి కూడా స్మరణ చేయడానికి మనకు అవకాశం ఎట్లా వస్తుందో మనకు మనం కలిగించుకుంటామో అప్పుడు అంతకాలం, ఆ అంత్యకాలం మనకు స్మరణ చేసే సంస్కారం మనకు కలుగుతుంది. అంతేగాని చనిపోయేటప్పుడు చూసుకుందాంలే, మరణ సమయంలో మనం చూసుకుందాంలే ఈ స్మరణ, ఈ యొక్క కీర్తనలు, ఈ యొక్క భజనలు అని అనుకుంటే కుదరదు. మనం ముందు నుంచి చేస్తూ ఉంటే మనం ముందు వరుసలో ఉంటాం. ముందు నుంచి కూడా ఆ సంస్కారాలతో జీవిస్తే అంత్యకాలంలో మనకు తెలియకుండానే భగవంతుణ్ణి స్మరించేటటువంటి అవకాశం భగవంతుడే కల్పిస్తాడు. కావున అలాంటి నిష్టను మనం కలిగి ఉండాలి. ప్రతి జీవి కూడా ధన్యమైన జీవియే. ఓం నమో వెంకటేశాయ. పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శిష్టపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద.
గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియనే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద